హాయ్. ఈరోజు ఈనాడు ఎడిటోరియల్స్ ఎక్స్ప్లెనేషన్స్. ఓకే. సో ఈరోజు ఏమేమి వీడియో ఎడిటోరియల్స్ ఉన్నాయి అంటే డొంకలెడుతున్న బాల్యం. సో ఇట్ ఈస్ బేసికల్లీ చిల్డ్రన్స్ గురించి. ఓకే, చిల్డ్రన్స్ హంగర్, మాల్ న్యూట్రిషన్ గురించి ఈ ఎడిటోరియల్. నెక్స్ట్ రిఫార్మ్స్ డ్రగ్స్ గురించి. ఓకే, డ్రగ్స్ కూడా మంచి ఇంపార్టెంట్ పాయింట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆ తర్వాత ఇది సెటైరు జనరల్గా కామెడీకి బాగుంటుంది. ఇందులో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా తక్కువ కంటెంట్ ఉంటుంది. ఆ తర్వాత అడవులపై గొడ్డలి వేటు. ఓకే, ఇది ఎన్విరాన్మెంటు, క్లైమేట్ చేంజ్ గురించి, ఫారెస్ట్ గురించి. సో దిస్ ఈజ్ ఏ ఇంపార్టెంట్ ఎడిటోరియల్. అండ్ డ్రగ్స్ చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, అది కూడా ఇంపార్టెంటే. తర్వాత బాల్యం. సో లెట్స్ స్టార్ట్ విత్ సింపుల్ వన్. డ్రగ్స్లో చాలా తక్కువ కంటెంట్ ఉంటుంది, ఇంపార్టెంట్ క్వశ్చన్లు. సో లెట్స్ స్టార్ట్ విత్ సింపుల్ వన్. ఓకే, సో చదువుదాం ఇప్పుడు ఎడిటోరియల్ని. సంస్కరణే బాధితులకు సంజీవని. భారత్లో చాప కింద నీరులా విస్తరిస్తున్న మాదక ద్రవ్యాలు యువతను నిర్వీర్యం చేస్తున్నాయి. డ్రగ్స్ ను కట్టడి చేసేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని పాలకులు చెబుతున్నా వాటి ప్రవాహం మాత్రం ఆగడం లేదు. మత్తు మహమ్మారి విజృంభణను నిలువరించాలంటే మూలం నుంచి చికిత్స జరగాలి. భారత్లో చాప కింద నీరులా విస్తరిస్తున్న మాదక ద్రవ్యాలు యువతను నిర్వీర్యం చేస్తున్నాయి. డ్రగ్స్ ను కట్టడి చేసేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని పాలకులు చెబుతున్నా వాటి ప్రవాహం మాత్రం ఆగడం లేదు. మత్తు మహమ్మారి విజృంభణను నిలువరించాలంటే మూలం నుంచి చికిత్స జరగాలి. డ్రగ్స్ కు బానిసలైన వారిని ఆ ఊబి నుంచి పూర్తిగా బయటకు తేవాలి. భారత్లో 1985లో మత్తు పదార్థాల నిరోధక NDPS చట్టం అమలులోకి వచ్చింది. దీని ప్రకారం దేశీయంగా మాదక ద్రవ్యాల తయారీ, విక్రయాలు, నిల్వ, రవాణా, వినియోగం తదితరాలు నిషిద్ధం. మాదక ద్రవ్యాలకు బానిసలయ్యేవారు దాని ప్రకారం శిక్షార్హులు. 40 ఏళ్ల క్రితం అమలులోకి వచ్చిన ఈ చట్టం అప్పట్లో అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ ప్రకటించిన మత్తు పదార్థాలపై యుద్ధాన్ని తలపించేలా ఉంటుంది. మాదక ద్రవ్యాల విషయంలో భారత్లో భారీగా కేసులు నమోదవుతున్నాయని, అరెస్టులు జరుగుతున్నాయని పోలీసులు వెల్లడిస్తున్నారు. వేల కిలోల గంజాయి తగలబెట్టామని చెబుతున్నారు. భారీగా డ్రగ్స్ పట్టుబడినట్లు తరచూ వార్తలు వస్తున్నాయి. అయినా దేశీయంగా వేల సంఖ్యలో ప్రజలు, ముఖ్యంగా యువత మాదక ద్రవ్యాల మత్తులో పడి ప్రాణాల మీదకు ఎందుకు తెచ్చుకుంటున్నారన్న ప్రశ్న ఉదయిస్తోంది. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ మత్తు పదార్థాలు అలవాటైన వారి చికిత్సకు సంబంధించి జాతీయ కేంద్రంతో కలిసి కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ ఒక సర్వే నిర్వహించింది. దాని ప్రకారం 2004లో భారత్లో ప్రతి 300 మంది పురుషుల్లో 2 డ్రగ్స్ కు బానిసలయ్యారు. 2018కి వచ్చేసరికి ప్రతి 100 మందిలో సుమారు 4 మాదక ద్రవ్య ఊబిలో కూరుకుపోయారు. 2018 తర్వాత ఇలాంటి సర్వే మళ్లీ నిర్వహించలేదు. ఒక రకంగా ఇది మాదక ద్రవ్యాల విషయంలో కేంద్రం అలక్ష్యమేనని నిపుణులు విమర్శిస్తున్నారు. పోర్చుగల్ ఆదర్శం. అమెరికా 1980లలో మాదక ద్రవ్యాలపై ప్రకటించింది నిజానికి యుద్ధం కాదు, అది వర్ణ దుర్విచక్షణ. నల్లవారిని పట్టి పీడించి తెల్లవారి ఓట్లు సాధించేందుకు రిపబ్లికన్ పార్టీ పన్నిన పన్నాగం. అప్పట్లో డ్రగ్స్ వాడే యువకులు ఎక్కువ మంది తెల్లవారేనని, ఎలాంటి కేసులు లేకున్నా నల్లవారిని నిర్బంధించేవారని అమెరికా మానవ హక్కుల సంఘాల పరిశోధనల్లో తేలింది. దానివల్ల అగ్రరాజ్యంలో మాదక ద్రవ్యాలు అంతం కాకపోగా వర్ణ దుర్విచక్షణ పట్ల ప్రపంచవ్యాప్తంగా అమెరికా అపఖ్యాతి మూటగట్టుకుంది. వాస్తవానికి మద్యం లేని ప్రపంచం ఎంత అసాధ్యమో, మాదక ద్రవ్య రహిత జగత్తు కుదరని విషయమని డ్రగ్స్ విధాన కూటమి వ్యవస్థాపకుడు ఈథన్ నెడెల్మన్ పేర్కొన్నారు. దీనికి ఒక బలమైన కారణముంది. వాస్తవానికి మన జీవితంలో మనకు తెలియకుండానే చాలా సందర్భాల్లో మత్తు పదార్థాలను వినియోగిస్తాము. ఉదాహరణకు హెరాయిన్ తయారీకి మూలమైన ఓపియం మొక్క నుంచే నొప్పి నివారణ మందులు రూపుదిద్దుకుంటాయి. ఇలాంటి కొన్ని నొప్పి నివారణ మందుల వల్ల అదే ప్రభావం ఎక్కువగా చూపే హెరాయిన్ లాంటి మాదక ద్రవ్యాల వైపు మళ్లినవారు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. మాదక ద్రవ్యాలు తీసుకోవడం ముమ్మాటికీ తప్పే. అయితే ఎప్పుడో ఒక తప్పటడుగు వేసి లేదా ఆస్పత్రిలో ఇచ్చిన ఔషధాలకు అలవాటు పడి క్రమంగా మాదక ద్రవ్యాల మత్తులో కూరుకుపోయిన వారిని చట్టప్రకారం శిక్షార్హులను చేయడం సరికాదు. భారత్లో మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారిని పోలీసులు అరెస్టు చేస్తున్న ఘటనలు తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి.
మత్తుకు బానిసలుగా ఎందుకు మారతారనే వివరణలు, దాని నుంచి బయటపడే పరిష్కారాలు వైద్యశాస్త్రాల్లో దొరుకుతాయి. నేర చట్టాల్లో కాదు. డ్రగ్స్ అలవాటును సామాజిక నేరంగా చూసిన ప్రపంచానికి పోర్చుగల్ ఎన్నో పాఠాలు నేర్పుతోంది. 2001 నాటికి పోర్చుగల్లో ప్రతి 100 మందిలో ఒకరు హెరాయిన్కు బానిసలుగా మారారు. అలాంటి పరిస్థితుల్లో పోర్చుగల్ చేసిన ఒక ప్రయోగం ఆ దేశం పాలిట వరమైంది. డ్రగ్స్ తయారీ, విక్రయాలను నేరాల కిందే పరిగణిస్తూ మాదకద్రవ్యాలకు బానిసలైన వారికి శిక్షలు విధించకుండా ఆ అలవాటును మాన్పించే డి అడిక్షన్ కేంద్రాలకు పంపింది. అప్పుడప్పుడే డ్రగ్స్ కు అలవాటు పడుతున్న వారికి సమాజ సేవ లాంటి శిక్షలు విధించింది. వైద్యులు, నిపుణులతో కమిటీలను ఏర్పాటు చేసి ఈ మేరకు కొత్త చట్టాన్ని జారీ చేసింది. అలవాటు నుంచి బయటపడేలా అపరిశుభ్రమైన సూదులతో హెరాయిన్ ఎక్కించుకోవటం వల్ల ఎయిడ్స్ వస్తుంది. ఇలా పోర్చుగల్లో 2000లో 518 కేసులు నమోదయ్యాయి. అక్కడి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో 2019 నాటికి ఇలాంటివి 13కు తగ్గిపోయాయి. హెపటైటిస్ కేసులు, జైలుకు వెళ్లేవారి సంఖ్య దిగివచ్చాయి. డ్రగ్స్ తీసుకునేవారికి తక్షణ వైద్య సేవలు లభిస్తుండటంతో సమాజంపై మాదక ద్రవ్యాల దుష్ప్రభావం తగ్గిపోయింది. మత్తు పదార్థాల నిజమైన నిర్మూలన అంటే ఇది కదా. భారత్లో సైతం మత్తు పదార్థాలకు బానిసలైన వారు ఆ అలవాటు నుంచి బయటపడేలా పటిష్ట చర్యలు తీసుకోవాలి. తద్వారా వారిని బాధ్యతగల పౌరులుగా తిరిగి సమాజంలోకి తీసుకురావాలి. అందుకోసం చట్టాలను సవరించాలి. అది వదిలిపెట్టి అనుకోని పరిస్థితుల్లో మత్తు పదార్థాల ఊబిలో చిక్కుకున్న నిస్సహాయులకు సంకెళ్లు వేసి చెరసాలలో కూర్చోబెట్టడం సరికాదు. సరైన చర్చలు కరవు. సమాజాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టే డ్రగ్స్ వంటివి విజృంభిస్తున్నప్పుడు ప్రజల్లో తీవ్ర ఆందోళన, ఆగ్రహం సహజం. ఇలాంటి సందర్భాల్లో ప్రజల భావోద్వేగాలను ఓట్లుగా మలచుకోవాలనే ఉద్దేశంతో పాలకులు ఆదరాబాదరాగా చట్టాలు చేయకూడదు. ప్రభుత్వాలు తెచ్చే శాసనాలు, పరిశోధనలు నిపుణుల సూచనల మేరకు ఉండాలి. మాదక ద్రవ్యాల నిరోధక చట్టం విషయంలో లోక్సభలో లోతైన చర్చ జరగలేదన్న విమర్శలు ఉన్నాయి. చర్చల్లో ఓపియం మొక్కపై ఎక్కువ దృష్టి సారించారు. ఈ మొక్క నుంచి హెరాయిన్ వంటి మత్తు పదార్థాలు తయారు చేస్తారు. కొకెయిన్ ఉత్పత్తికి మూలమైన కోకా, గంజాయి మొక్కల గురించి ఎలాంటి చర్చలు జరగలేదు. చట్టంలో మాత్రం అన్ని మొక్కల నుంచి ఉత్పత్తయ్యే డ్రగ్స్ పై శిక్షలు నిర్దేశించారు. వాస్తవానికి చట్టసభ్యులు కొందరు ఎన్డీపీఎస్ చట్టాన్ని అప్పట్లో తార్కికంగా వ్యతిరేకించారు. హడావుడిగా చట్టాలు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని ఎంపీ అజయ్ ముషాన్ విమర్శించారు. గాంధీ సూర్యదేవర, అంతర్జాతీయ వ్యవహారాలు, న్యాయ నిపుణులు. సో ఈ ఎడిటోరియల్లో మనకు ఎగ్జామ్కి పనికొచ్చే ఇంపార్టెంట్ పాయింట్లు ఏంటంటే, హెరాయిన్ ఏ మొక్క నుంచి తయారు చేస్తారు. హెరాయిన్ అనేది ఒక డ్రగ్. ఓకే, అదే మొక్క నుంచి తయారు చేస్తారు ఓపియం. ఓపియం అనే మొక్క నుంచి హెరాయిన్ని తయారు చేస్తారు. నెక్స్ట్ కొకైన్. కొకైన్ అనేది కూడా బాగా ఫేమస్, సినిమాల్లో బాగా వస్తుంది. కొకైన్ అనే డ్రగ్ ఏ మొక్క నుంచి చేస్తారు? ఇది చాలా సింపుల్, ఇది ఎగ్జామ్లో అడగకపోవచ్చు, ఎందుకంటే కోకా దాని పేరులోనే ఉంది. కోకా అనే మొక్క నుంచి కొకైన్ తయారు చేస్తారు. గంజాయి, ఇంకోటి గంజాయిని గంజాయి మొక్క నుంచే చేస్తారు. ఇది అందరికీ తెలిసిందే, ఇది ఎగ్జామ్లో రాదు. ఇంకొకటి మనకి ఎడిటోరియల్లో వచ్చింది ఎన్డీపీఎస్ యాక్ట్. ఓకే, ఎన్డీపీఎస్ యాక్ట్ అనేది ఇండియాలో డ్రగ్స్ కేసు పోలీసులు అరెస్ట్ చేస్తే ఈ యాక్ట్ కిందనే అరెస్ట్ చేస్తారు. అయితే వాట్ ఈస్ దిస్ ఎన్డీపీఎస్ యాక్ట్? ఓకే, ఎడిటోరియల్లో డీటెయిల్స్ ఇవ్వలేదు కాబట్టి మనం గూగుల్ చేసుకోవాలి. ఓకే, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్. ఇది డ్రగ్స్ కేసుని డీల్ చేయడానికి ఇండియాలో ఉన్న చట్టం. ఈ చట్టం కిందనే మనకు ఒక పోలీస్ బ్యూరో ఏర్పాటు చేశారు. దాని పేరే ఎన్సీబీ, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో. ఈ మధ్య సినిమా హీరోలు, తమిళనాడులో డైరెక్టర్లని హైదరాబాద్లో కూడా అరెస్ట్ చేసేది ఎవరు అంటే డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. ఓకే, ఇది ఎన్సీబీ. ఆ తర్వాత ఇంకా డ్రగ్స్ ఏంటేంటి అనేవి ఎగ్జాంపుల్ అడగచ్చు. కింది వాటిలో డ్రగ్స్కి సైకోట్రాపిక్ సబ్స్టాన్సెస్ ఇంపార్టెంట్ ఏంటేంటి? హెరాయిన్ వచ్చింది, కొకైన్ వచ్చింది, గంజాయి అందరికీ తెలుసు. ఇంకోటి మెట్ అంటారు, దీన్ని క్రిస్టల్ మెట్ అని కూడా అంటారు. ఓకే, దీని పేరు కొంచెం టఫ్గా ఉంటుంది, మెటాఫిమైన్ అనే సంథింగ్ అలా. ఓకే, షార్ట్కట్లో మెట్ అంటారు. ఓకే,
ఆర్ క్రిస్టల్ మెట్. మెటాఫిటమైన్ ఆర్ క్రిస్టల్ మెట్. ఓకే, ఇది కూడా ఒక ఫేమస్ డ్రగ్, ఎస్పెషల్లీ అమెరికా లాంటి దేశాల్లో ఇది బాగా ఫేమస్. ఓకే, ఆ తర్వాత ఇంకోటి హ్యాష్ అంటారు. ఓకే, ఇది నేను జస్ట్ విన్నాను, సినిమాల్లో కూడా అంత ఫేమస్ ఏం కాదు ఇది. హ్యాష్ అనేది కూడా ఒక డ్రగ్. ఓకే, ఈ ఎడిటోరియల్లో ఇవే ఇంపార్టెంట్. ఓకే, ఈ ఎడిటోరియల్లో అంతకుమించి ఇంకా ఏం పాయింట్స్ లేవు. ఓకే, ఆ తర్వాత ఏ మొక్క నుంచి వచ్చింది అంతే, ఇది తప్ప. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ ఈరోజు ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ దాని మీద. ఓకే, లెట్స్ గో టు దట్ ఎడిటోరియల్. సో నెక్స్ట్ ఎడిటోరియల్ అడవులపై గొడ్డలి వేటు. ఓకే, సమర్పించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. నిరుడు ప్రతిపక్షాల తీవ్ర వ్యతిరేకత మధ్య పార్లమెంటు అటవీ సంరక్షణ సవరణ చట్టాన్ని ఆమోదించింది. ఈ సవరణ అడవి నిర్వచనాన్ని బలహీనపరిచి చట్టపరిధిని కుదింపజేస్తోందంటూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నెలాఖరు నాటికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అటవీ భూముల రికార్డులను సమర్పించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం నిరుడు తీసుకువచ్చిన అటవీ సంరక్షణ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమంటూ దాఖలైన కేసులో సుప్రీంకోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. 1996 టిఎన్ గోదావర్మన్ కేసులో అడవి అనే పదానికి తాను ఇచ్చిన విస్తృత నిర్వచనాన్ని ప్రభుత్వాలు అనుసరించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. వ్యాపార సౌలభ్యం, గనుల తవ్వకం కోసం 15% అడవులను కంపెనీలకు ధారాదత్తం చేయడానికే అటవీ సంరక్షణ సవరణ బిల్లు తెచ్చారన్నది పిటిషనర్ల ఆరోపణ. 1980 నాటి సంరక్షణ చట్టంలో స్పష్టమైన నిర్వచనం కొరవడినందువల్లే గోదావర్మన్ కేసులో అడవికి తాను ఇచ్చిన విస్తృత నిర్వచనాన్ని ప్రభుత్వాలు అనుసరించాలని సర్వోన్నత న్యాయస్థానం తాజాగా ఆదేశించింది. మినహాయింపులతో నష్టం. నీలగిరి అడవులను అక్రమ కలప వ్యాపారం కోసం నరికివేయడాన్ని ప్రతిఘటిస్తూ గోదావర్మన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం జాతీయ అటవీ విధానాన్ని సమీక్షించింది. అడవి అనే పదానికి నిఘంటు అర్థాన్ని పరిగణనలోకి తీసుకోవాలని, ప్రభుత్వ రికార్డుల్లో ఫారెస్టుగా పేర్కొన్న ప్రాంతాలన్నింటినీ అటవీ భూములుగానే పరిగణించాలని ఆదేశించింది. రిజర్వుడు అడవుల హోదా ఉన్న భూములను కేంద్రం అనుమతి లేకుండా నాన్ రిజర్వుడు అడవులుగా మార్చి అటవీయేతర కార్యక్రమాలకు ఉపయోగించకూడదని రాష్ట్రాలను ఆదేశించింది. అడవుల నరికివేత, అటవీ భూముల్లో గనుల తవ్వకాలు సాగించడం వల్ల 1951 నుంచి 80 వరకు మధ్య 43 లక్షల హెక్టార్ల మేర అటవీ భూములు తరిగిపోయాయి. 1996లో సుప్రీం తీర్పు వెలువడిన తర్వాత ఆ నష్టం 40,000 హెక్టార్లకు పరిమితమైంది. ఈశాన్య రాష్ట్రాల నుంచి కలపను భూ, జల, రైలు మార్గాల్లో రవాణా చేయడాన్ని సుప్రీం నిషేధించింది. ఆ క్రమంలో తీసుకువచ్చిన 2023 అటవీ సవరణ చట్టం గతంలో అడవికి కోర్టు ఇచ్చిన నిర్వచనాన్ని మార్చేయాలని చూస్తోంది. అటవీ సంరక్షణ చట్టం ప్రకారం ఫారెస్ట్ గా నోటిఫై చేసిన ప్రాంతాలన్నీ ఆ చట్టపరిధిలోకి వస్తాయి. వాటిని రక్షిత అరణ్యాలుగా పరిగణిస్తారు. అయితే 2023 సవరణ చట్టం 10 హెక్టార్ల వరకు అటవీ భూమిని అటవీయేతర ప్రయోజనాలకు వినియోగించడానికి వీలు కల్పించదలచింది. తీవ్రవాదం ప్రబలుతున్న చోట్ల ఈ మినహాయింపును 5 హెక్టార్లకు పరిమితం చేసింది. రక్షణ, పారామిలిటరీ దళాల కోసం, జాతీయ భద్రతా సంబంధ మౌలిక వసతుల నిర్మాణం, ప్రజోపయోగ సర్వీసుల వినియోగం కోసం అటవీ భూములను వినియోగించే వెసులుబాటు కల్పిస్తోంది. రైల్వే ట్రాక్ వెంట, రహదారుల వెంట 0.10 హెక్టార్ల విస్తీర్ణంలోని చెట్లను, అటవీ భూములను అటవీయేతర ప్రయోజనాలకు వినియోగించవచ్చని పేర్కొంది. అంతర్జాతీయ సరిహద్దు, అధీన రేఖ వెంబడి 100 కిలోమీటర్ల పరిధిలోని అటవీ భూములకు మినహాయింపు ఇస్తోంది. 2023 సవరణ చట్టంలోని ఈ నిబంధనలు ఈశాన్య భారత అడవులకు గొడ్డలిపెట్టు అవుతాయని పర్యావరణ ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1996లో సుప్రీంకోర్టు తీర్పు అటవీ భూములకు కల్పించిన రక్షణను 2023 సవరణ చట్టంలోని మినహాయింపులు నిర్వీర్యం చేస్తాయని విమర్శిస్తున్నారు.
ఉదాహరణకు మేఘాలయలోని అంతర్జాతీయ సరిహద్దు నుంచి ఒక 100 కిలోమీటర్ల పరిధిలోని అటవీ భూమిని ప్రభుత్వం తనకు ఇష్టం వచ్చినట్లు వినియోగించుకోగలుగుతుంది. ప్రజలకు అందుబాటులోకి నిరుడు తీసుకువచ్చిన సవరణ చట్టం 1980 నాటి అటవీ సంరక్షణ చట్టంతో పాటు 2006 నాటి అటవీ హక్కుల చట్టాన్ని బలహీనపరుస్తోంది. దీన్ని నివారించడానికి ఫిబ్రవరి 19 నాటి సుప్రీం తీర్పు కొన్ని చర్యలు సూచించింది. గోదావరి కేసులో అడవికి నిఘంటు నిర్వచనాన్ని పాటించాలని నిర్దేశించింది. ఈ ఏడాది మార్చి 31 కల రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అటవీ భూముల రికార్డులను సమర్పించాలని ఆదేశించింది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ సంరక్షణ శాఖ ఆ రికార్డులను డిజిటల్ రూపంలోకి మార్చి ఏప్రిల్ 15 కల్లా ప్రజలకు అందుబాటులో ఉంచాలని నిర్దేశించింది. తన అనుమతి లేకుండా అటవీ భూముల్లో జంతు ప్రదర్శనశాలలు, సఫారీ యాత్రలు ఏర్పాటు చేయకూడదని స్పష్టం చేసింది. అటవీ సంరక్షణ సవరణ చట్టం రాజ్యాంగ బద్ధతపై తుది విచారణను జూలై 19వ తేదీకి వాయిదా వేసింది. అటవీ క్షయాన్ని నివారించడానికి ఉద్దేశించిన ఐక్యరాజ్యసమితి ఒప్పందాలపై సంతకం చేసిన దేశాల్లో భారత్ కూడా ఉంది. కాబట్టి ఆ ఒప్పందాలను క్రియాశీలకం చేయాలి. సిపి రాజేంద్ర. ఓకే, అయితే ఇప్పుడు ఈ ఎడిటోరియల్ 1-2 సార్లు వినండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఎడిటోరియల్ కాబట్టి. ఓకే, ఇందులో బిట్ వైజ్ ఎగ్జామ్లో వచ్చే ఇంపార్టెంట్ ఏంటంటే అంటే ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్, పాత యాక్ట్ పేరు ఏంటి అంటే ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980. ఓకే, అది పాత యాక్ట్. అటవీ సంరక్షణ చట్టం 1980, దాన్ని 2023లో సవరించారు. సో అటవీ సంరక్షణ సవరణ చట్టం 2023, ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ యాక్ట్, దాన్ని 23లో అమెండ్మెంట్ చేశారు. ఇప్పుడు ఆ అమెండ్మెంట్ చేయడం వల్లనే ఆ చట్టం మొత్తం నీరు గారిపోయిందని కేసు వచ్చింది. ఓకే, ఇందులో ఒక బాగా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇది గ్రూప్ 2, గ్రూప్ 1 లెవెల్ క్వశ్చన్ ఏంటంటే 1996 TN గోదావర్మన్ కేసు. ఈ కేసు దేని గురించి అని, ఈ కింది వాటిలో ఏ అంశం గురించి అని క్వశ్చన్ రావచ్చు. ఓకే, అప్పుడు ఫారెస్ట్ గురించి, ఫారెస్ట్ కన్జర్వేషన్ గురించి సుప్రీంకోర్టు ఈ కేసులో ఫారెస్ట్ను డిఫైన్ చేసింది, నిర్వచించింది అని చెప్పాలి. గ్రూప్ 3, గ్రూప్ 4 కానిస్టేబుల్కి ఇది అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు, ఇంపార్టెంట్ అయినా ఇది చాలా టఫ్ క్వశ్చన్ కిందకు వస్తుంది. ఓకే, కొంచెం టాపర్స్ ఆన్సర్ చేసేలాగా గట్టిగా చదువుకుందాం అనుకోలే, ఇది కూడా పాయింట్ రాసుకోండి నోట్స్లో. ఆ తర్వాత 1980 చట్టం ఇప్పుడు చెప్పాను. ఓకే, ఆ తర్వాత నీలగిరి అడవులు. నీలగిరి అడవులు ఎక్కడ ఉన్నాయి? జాగ్రఫీ క్వశ్చన్. ఓకే, నీలగిరి అడవులు కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఈ బార్డర్ స్టేట్లలో మూడిట్లో కలిపి ఉన్నాయి. అవి వేటి కింద వస్తుంది? ఈస్టర్న్ ఘాటా, వెస్టర్న్ ఘాటా అంటే వెస్టర్న్ ఘాట్ కిందకు వస్తుంది. ఓకే, కానీ నీలగిరి అడవులు వెస్టర్న్ ఘాటు అండ్ ఈస్టర్న్ ఘాటు రెండు మర్జ్ అయ్యే చోట ఉంటాయి. ఓకే, మోస్ట్లీ తమిళనాడులో ఉంటాయి, కానీ జంక్షన్ పాయింట్ తమిళనాడు, కేరళ, కర్ణాటక, నీలగిరి హిల్స్. ఆ తర్వాత అడవి అనే పదానికి డిక్షనరీ మీనింగ్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఓకే, అది మనకు అంటే కొంచెం చిన్న లెవెల్ ఎగ్జామ్లకి అంత ఇంపార్టెంట్ కాదు. ఓకే, ఆ తర్వాత ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇప్పుడు 2023 సవరణ చట్టంలో ఏమేమి చెప్పింది అంటే, ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది కరెంట్ అఫైర్ పాయింట్. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి అంటే ఇంటర్నేషనల్ బార్డర్ దగ్గర 100 కిలోమీటర్ వరకు అడవులని అంటే అడవులని ఏమైనా చేయొచ్చు అన్నట్టు గవర్నమెంట్. అంటే కావాలంటే చెట్లు నరికేయచ్చు, లేకపోతే అక్కడ మైనింగ్ ఏదైనా చేయవచ్చు. ఓకే అని ఈ చట్టం చెప్తుంది. ఇది బేసికలీ ఇప్పుడు చైనా బార్డర్లో ఉందనుకోండి. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ ఈ మిలిటరీ అవుట్ పోస్ట్, చెక్ పోస్ట్ పెట్టాలనో లేకపోతే బ్రిడ్జ్ కట్టాలనో అంటే అప్పుడు అక్కడ అడవులు ఉన్నాయని మనం చెప్పలేము, ఎందుకంటే దేశ నేషనల్ సెక్యూరిటీ వచ్చినప్పుడు ఇలాంటివి ఏవి అడవులు ఏమీ ఆపవన్నట్టు. సో అక్కడ అలా అని చెప్పి 100 కిలోమీటర్స్ వరకు డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడానికి ఫారెస్ట్ కన్జర్వేషన్ లా అప్లికబుల్ అవ్వకూడదు అని 2023 సవరణ చట్టం చెప్పింది. ఓకే, ఇది ఒక మినహాయింపు అండ్ ఇది ఇంపార్టెంట్ మినహాయింపు. ఆ తర్వాత 1980 నాటి అటవీ సంరక్షణ చట్టం. ఓకే, 2006 చట్టం ఏం చెప్పింది? 2006లో ఇది ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అంటారు. వెరీ ఫేమస్ యాక్ట్, వెరీ ఇంపార్టెంట్ యాక్ట్. ఓకే, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, FRA అంటారు. ఓకే,
FRA 2006 2006 నాటి ఫారెస్ట్ రైట్ యాక్ట్లో ఏం చెప్పింది అంటే అడవిలో ఉండే ట్రైబల్స్కి అడవిలో ఉన్న చెట్ల మీద పుట్ల మీద భూమి మీద తేనెటీగలు అవన్నీ వాటి అన్నిటి మీద రైట్స్ ఉంటాయి అని ఈ చట్టం అనేది గుర్తించింది. అప్పటి వరకు అడవిలో ఉన్న ట్రైబల్స్ని ఫారెస్ట్ ఆఫీసర్లు ఏదో అంటే దొంగలుగా చూసేవాళ్ళు అన్నట్టు. ఓకే, దాని తర్వాత ఈ యాక్ట్ వచ్చిన తర్వాత ఈ అడవిలో ఉండడానికి అడవిలో ఉండే మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అంటే బీడీ లీవ్స్, తేందు లీవ్స్, తేనె ఇలాంటివి సేకరించే హక్కు ఉందని చెప్పి 2006 ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అనేది చెప్తుంది. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అనేది ఇది షార్ట్కట్ నేము. ఓకే, దాని బిగ్ నేమ్ ఏంటంటే రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఆఫ్ OTFD అని ఉంటుంది. ఓకే, అక్కడ ఇద్దరి రైట్స్ను గవర్నమెంట్ గుర్తించింది. ఒకటేమో షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఓకే, ఇంకోటేమో అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ అంటే ట్రెడిషనల్ అంటే చాలా కాలంగా అందులో ఉంటున్న ట్రైబల్ కాని వాళ్ళు కూడా ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్రైవర్ OTFD. ఓకే, ఆ తర్వాత సో దట్స్ ఇట్ ఇది. సో ఇప్పుడు 2023లో తెచ్చిన సవరణ చట్టం ఈ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980ని మరియు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006ని రెండింటిని నీరు గారుస్తుందని చెప్పి కేసు వేశారు. ఓకే, ఆ పాయింటే ఈ ఎడిటోరియల్ చెప్పాలని చూస్తున్నాను. నెక్స్ట్ ఎడిటోరియల్ సంస్కరణే బాధితులకు సంజీవని. ఓకే, రిఫార్మ్సే విక్టిమ్స్కి సంజీవని లాంటిది అని ఎడిటోరియల్ చెప్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ డ్రగ్స్ 1. డ్రగ్స్ మనం ఆల్రెడీ చదివేశాం. ఓకే, ఇప్పుడు చిన్నపిల్లలది చిల్డ్రన్స్ గురించి మాల్ న్యూట్రిషను, హంగరు ఏంటనేది ఒకసారి చూద్దాం. ఓకే, డొక్కలెత్తుతున్న బాల్యం. సరైన పోషకాహారం అందితేనే చిన్నారుల్లో రోగనిరోధక శక్తి ఇనుమడిస్తుంది. వారి మేధా సామర్థ్యము అప్పుడే వికసిస్తుంది. దేశ సౌభాగ్యానికి అదే ఆలంబన అవుతుంది. దేశీయంగా మాత్రం అందుకు భిన్నమైన దౌర్భాగ్య పరిస్థితులు దాపురించాయి. ఆసేతు హిమాచలం కోరసాచిన పోషకాహార లోపంతో పసి కుసుమాలెన్నో అర్ధాంతరంగా రాలిపోతున్నాయి. సరైన పోషకాహారం అందితేనే చిన్నారుల్లో రోగనిరోధక శక్తి ఇనుమడిస్తుంది. వారి మేధా సామర్థ్యము అప్పుడే వికసిస్తుంది. దేశ సౌభాగ్యానికి అదే ఆలంబన అవుతుంది. దేశీయంగా మాత్రం అందుకు భిన్నమైన దౌర్భాగ్య పరిస్థితులు దాపురించాయి. ఆసేతు హిమాచలం కోరసాచిన పోషకాహార లోపంతో పసి కుసుమాలెన్నో అర్ధాంతరంగా రాలిపోతున్నాయి. 5 ఏళ్ల లోపు పిల్లల మరణాల్లో 68% పోషకాహార లోపమే కారణమని 4 ఏళ్ల క్రితం లాన్సెట్ పత్రికలో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. 6 నెలల నుంచి 23 మాసాల లోపు పసికందుల్లో ఏకంగా 89% దాకా సరైన ఆహారానికి నోచుకోవడం లేదని 5వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో తేటతెల్లమైంది. అదే వయోవర్గంలోని పసిగుళ్లలో 19% తరచూ రోజు మొత్తం మీద ఎలాంటి ద్రవ, ఘనాహారానికి నోచుకోవడం లేదని తాజా పరిశోధన ఒకటి తెలియజెప్పింది. 92 స్వల్ప, మధ్య ఆదాయ దేశాల్లోని పరిస్థితులను విశ్లేషించిన ఆ నివేదిక ప్రకారం డొక్కలు వింటున్న పిల్లలు అత్యధికంగా ఇండియాలోనే 67 లక్షల మంది వరకు ఉన్నారు. పోషకాహార లోపం తీవ్రత పాకిస్తాన్, బంగ్లాదేశ్ ల కంటే ఇండియాలోనే ఎక్కువ అంటున్న పరిశోధనాంశాలు తీవ్ర ఆందోళన కలిగించేవే. 2021తో పోలిస్తే కడుపు నిండా తిండికి నోచుకొని చిన్నారుల సంఖ్య నేటికి మరింత ఎగబాకడము కలవరపరిచేదే. ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర వంటి చోట్ల వీరి సంఖ్య అధికంగా ఉంది. 6 మాసాల వయసు తర్వాత పిల్లలు దృఢంగా ఎదగాలంటే తల్లిపాలతో సహా బలవర్ధకమైన ఆహారం అత్యవసరం. ఆర్థిక సమస్యలతో అల్లాడుతున్న అమ్మానాన్నలందరూ పిల్లలకు మంచి భోజనం పెట్టలేక తమలో తాము కుమిలిపోతున్నారు. పట్టణీకరణ, చిన్న కుటుంబాలు, ఉరుకులు పరుగుల ఉద్యోగ జీవితాల్లో చిన్నారులు ఏమి తింటున్నారో పట్టించుకోలేని అసహాయులు ఉన్నారు. పేదరికం, సక్రమంగా అమలు కాని సర్కారీ పథకాలు, తీరిక లేని తల్లిదండ్రులు. కారణం ఏదైనా సరే బాలభారతం భవిత బక్క చిక్కిపోతోంది. 5వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే లెక్కల ప్రకారం దేశీయంగా 5 ఏళ్ల లోపు చిన్నారుల్లో 35% విరసబారిపోయారు. 32% వయసుకు తగిన బరువు లేరు. దేశవ్యాప్తంగా 33 లక్షల బాలలకు పౌష్టికాహారం అందని వరమే అవుతోందని 2 ఏళ్ల కిందట కేంద్రమే అంగీకరించింది. ఈ దురవస్థను చెదరగొడతామంటూ ప్రతినబూనిన ప్రభుత్వం 6 ఏళ్లలోపు చిన్నారుల్లో పోషకాహార లోపాలను సంవత్సరానికి 2% మేర తగ్గించే లక్ష్యాన్ని ప్రకటించింది.
మాటనే తప్ప సరైన చేతలు లోపించిన పర్యవసానంగానే పౌష్టికాహార సంక్షోభం విజృంభిస్తోంది. వాస్తవానికి మన గడ్డ మీద పుట్టే ప్రతి చిన్నారి సంపూర్ణ వికాసమే ధ్యేయంగా 5 దశాబ్దాల కిందటే సమీకృత శిశు అభివృద్ధి సేవల పథకం పట్టాలకు ఎక్కింది. 6 ఏళ్ల లోపు చిన్నారులు, కౌమార బాలికలు, గర్భిణులు, బాలింతల్లో పోషణ స్థాయిలను పెంచే లక్ష్యంతో పోషణ్ అభియాన్ అమలులోకి వచ్చింది. కానీ ఏమి ఉపయోగం? సంబంధిత నిధులు పూర్తి స్థాయిలో ఖర్చు కాని దురవస్థను డాక్టర్ వినయ్ సహస్రబుద్ధే నేతృత్వంలోని పార్లమెంటరీ స్థాయి సంఘం లోగడే ఎండగట్టింది. దేశవ్యాప్తంగా దాదాపు 14 లక్షల అంగన్వాడీ కేంద్రాల ద్వారా సుమారు 10 కోట్ల మంది పిల్లలు, బాలింతలు, చూలింతలకు పోషకాహారం అందుతున్నట్లు సర్కారీ రికార్డులు చాటుతున్నాయి. కానీ సిబ్బంది ఖాళీలు, పంపిణీలో అవకతవకలు, పర్యవేక్షణ లోపాలు తల్లి బిడ్డలకు తీవ్ర శాపాలుగా పరిణమిస్తున్నాయి. వాటిని తక్షణం సరిదిద్దితేనే నీరసించిపోతున్న భావి భారతం జవసత్వాలను సంతరించుకోగలుగుతుంది. పోషకాహార ప్రాధాన్యంపై విస్తృతంగా ప్రజావగాహనకు ప్రోధి చేయడం ప్రభుత్వాల విద్యుక్త ధర్మం. సామాజిక సంక్షోభాలకు మూలకారణమైన ఆదాయ అసమానతలు రూపుమాసిపోయేలా సమ్మిళిత వృద్ధికి పాలకులు పెద్దపీట వేయడం అత్యంత కీలకం. సో ఈ ఎడిటోరియల్ బేసిక్గా దేని గురించి మాట్లాడుతుంది అంటే అంగన్వాడీ, ఓకే, ICDS ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీము, ఇంకోటి దాన్నే ఇప్పుడు రీనేమ్ చేసి పోషణ్ అభియాన్ 2.0గా మార్చారు. ఓకే, సో ఇందులో పోషకాహారం కోసం మన అంగన్వాడీలో పిండి ఇస్తున్నారు చూడండి, అది దాని అలా పోషకాహారం అందట్లేదని. ఓకే, సో ఇందులో ఎగ్జామ్లో వచ్చే టైప్ ఏంటంటే 5వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే, దీన్నే ఇంగ్లీష్లో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే NFHS 5 అంటారు. ఓకే, దీన్ని ఫుల్ ఫామ్ అడగవచ్చు. ఓకే, ఇదేం చేస్తుందంటే సర్వే చేస్తుంది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ గురించి, అంటే ఎంతమంది పిల్లలు, ఏం వాళ్ళ న్యూట్రిషన్ స్టేటస్ ఏంటి, ఏజ్ ఏంటి, హైట్ ఏంటి, వెయిట్ ఏంటి అని. ఓకే, తర్వాత పోషణ్ అభియాన్ యొక్క స్కీమ్ యొక్క ఎయిమ్స్ ఏంటి అంటే దాని యొక్క ఆబ్జెక్టివ్స్ దాని టార్గెట్ అనేది, అది ఏం చేయాలి అని అనుకుంది అంటే పోషణ్ అభియాన్లో 6 ఏళ్ల లోపు చిన్నారు, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. చిన్నారులు 6 ఏళ్ల లోపు ఎవరు ఎలిజిబుల్ క్యాండిడేట్లు అంటే 6 ఏళ్ల లోపు చిన్నారులు, కౌమార బాలికలు అంటే పెద్ద మనిషి కానీ అమ్మాయిలు, గర్భిణీలు ప్రెగ్నెంట్ ఉమెన్, బాలింతలు అంటే డెలివరీ అయ్యాక ఉండే ఉమెన్, అంటే ఒక 1 year అలాగా డెలివరీ అయిన తర్వాత కూడా వాళ్ళలో పోషణ స్థాయిలని పెంచే లక్ష్యం, అది పోషణ్ అభియాన్ యొక్క లక్ష్యం. వాళ్ళకి మాల్ న్యూట్రిషన్ లేకుండా చేయడమే పోషణ్ అభియాన్ యొక్క లక్ష్యం. సో ఎందుకు ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది అంటే ఆ స్కీమ్ కింద ఉన్న డబ్బులు పూర్తిగా ఖర్చు పెట్టలేదు అని. దేశంలో ఎన్ని అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి? 14 లక్షలు, అది అంత ఇంపార్టెంట్ కాదు, రాదు. ఓకే, ఇది ఈ ఎడిటోరియల్లో ఇంతే. ఆ తర్వాత సెటైర్లో మోస్ట్ ప్రాబబ్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఏమీ ఉండవు. ఓకే, ఎందుకంటే ఇది ఆంధ్ర తెలంగాణ రాజకీయాల గురించి ఉంటాయి. రాజకీయాలవి ఎగ్జామ్లో రావు. రాజకీయపరమైన ఏ పాయింట్లు కూడా మీరు చదవాల్సిన అవసరం లేదు. సో మనం ఒకసారి ఇంపార్టెంట్ పాయింట్లను చూసుకుందాం. పోషణ్ అభియాన్ 6 ఏళ్ల లోపు చిన్నారులు ఏజ్ ఇంపార్టెంట్. ఓకే, ప్రెగ్నెంట్ ఉమెన్, బిఫోర్ డెలివరీ, ఆఫ్టర్ డెలివరీ ఉమెన్, అండ్ పెద్ద మనిషి కాని అమ్మాయిలు. ఓకే, ఆ తర్వాత NFHS ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, అటవీ హక్కుల చట్టం ఎప్పుడు వచ్చింది? ఓకే, MGNREG ఎప్పుడు వచ్చింది? ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? ఓకే, ఇలాంటి క్వశ్చన్లు ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇలాంటివి వచ్చాయి, ఆల్రెడీ నేను చూశాను. ఓకే, సో ఈ ఇయర్ కూడా ఇంపార్టెంటే. ఆ తర్వాత రీసెంట్గా వచ్చిన ఫారెస్ట్ అమెండ్మెంట్ యాక్ట్లో ఇంటర్నేషనల్ బార్డర్ అప్ టు వాట్ లిమిట్? ఓకే, 100 కిలోమీటర్, 50 కిలోమీటర్, 10 కిలోమీటర్ అని ఇస్తారు. ఇంటర్నేషనల్ బార్డర్ రిలేటెడ్, కిలోమీటర్ రిలేటెడ్ ఇంకో పాయింట్ కూడా ఉంది. BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ యొక్క జ్యూరిడిక్షన్ని 15 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్లు పెంచారని న్యూస్. మీరు సగం చదివితే ఆ 50 కిలోమీటర్లకి ఈ 100 కిలోమీటర్లకి మధ్యలో కన్ఫ్యూజ్ అవ్వచ్చు.
ఓకే, అక్కడేమో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క జ్యూరిడిక్షన్ ఇంక్రీజ్ అయింది 50 నుంచి 100. ఇక్కడేమో ఫారెస్ట్ ఏరియాలో కూడా డెవలప్మెంట్ చేయొచ్చు ఫ్రమ్ అప్ టు 100 కిలోమీటర్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ బార్డర్. అది వెరీ డిఫరెంట్. ఆ తర్వాత డ్రగ్స్, ఏమేమి డ్రగ్స్ ఏ మొక్క నుంచి ఏది వస్తుంది. ఓకే, ఓపియం నుంచి వచ్చే వాటిని ఓపియాయిడ్ అని కూడా అంటారు. ఓపియాయిడ్స్ మెడిసిన్లో కూడా యూజ్ చేస్తారని కూడా మనకు ఈరోజు ఎడిటోరియల్లో చెప్పారు. ఓకే, ఓపియాయిడ్స్ అవి బేసికల్లీ పెయిన్ కిల్లర్స్లో యూజ్ చేస్తారు మేక్లో. ఈ ఓపియం మొక్కల్ని ఫార్మాస్యూటికల్స్ యూజ్ చేస్తారు కాబట్టి ఫార్మాస్యూటికల్ కంపెనీలు వీటిని పెంచాలి. ఓకే, నార్మల్ డ్రగ్ బ్యాన్ అనగానే మరి ఫార్మాస్యూటికల్ ఎవరిస్తారంటే బ్యాన్ చేసినా కానీ ఫార్మాస్యూటికల్ సప్లై చేయడానికి కొన్ని ఏరియాస్ ఉంటాయి. అది ఎంపీలో, ఇది లాస్ట్ ఇయర్ న్యూస్ వచ్చింది. ఎంపీలో ఒక ఏరియా ఉంది, మాల్వా ఏరియా అని. అక్కడ ఈ ఓపియంని గవర్నమెంట్ లైసెన్స్ ఇస్తుంది కల్టివేట్ చేయడానికి, అక్కడ చేస్తారు. ఆ తర్వాత ఇంకోటి నేను ఈరోజు హిందూ పేపర్లో చదివిన పాయింట్లు ఏంటంటే, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం ఎక్కడ ఉంది, ఒడిస్సాలో ఉంది. అక్కడ ఏం చేస్తారంటే మిసైల్ టెస్ట్ చేస్తారు, క్షిపణి పరీక్షలు నిర్వహిస్తారు. సో ఈరోజు ఎందుకు న్యూస్లో వచ్చిందంటే అగ్ని 5 క్షిపణిని అక్కడ పరీక్షించారు. ఆ తర్వాత సిఏఏ యాక్ట్, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, ఓకే 2019ని ఈరోజు అమల్లోకి తీసుకొచ్చారు. అది యాక్ట్ 2019లోనే వచ్చింది, కానీ ఈరోజు అమల్లోకి తీసుకొచ్చారు. అందులో ఏమవుతుంది అంటే 6 మతాలకు చెందిన వారిని బంగ్లాదేశ్, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను చెంది ఉండి ఒకవేళ వాళ్ళు మైనారిటీస్ అయ్యి ఉండి అక్కడ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటే మన దేశంలో సిటిజన్షిప్ తీసుకోవచ్చు. అవి ఏమేమి మతాలు, అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అందులో ఇస్లాం లేదు, ముస్లింలు రారు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, బంగ్లాదేశ్లో ముస్లింలే మెజారిటీ. సో వాళ్ళకి అక్కడ ఏం ప్రాబ్లం ఉంటుంది? సో ప్రాబ్లం ఎవరికి ఉంటుంది? మైనారిటీస్ ఎవరు ఉంటారు? ఎవరెవరు అంటే హిందూస్ ఆర్ మైనారిటీ ఇన్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ బంగ్లాదేశ్. అండ్ హిందూస్ తర్వాత ఎవరు? క్రిస్టియన్స్ తర్వాత జైన్స్. నార్త్ ఇండియాలో జైన్స్ బాగా ఫేమస్, జైన్స్ 3. 4 పార్సీస్, మన టాటా, బిర్లా వీళ్ళందరూ పార్సీలు. ఓకే 4. 5th సిక్, పంజాబ్లో సిక్, బుద్ధిస్ట్. ఈ 6 మతాలకు చెందిన వారికి ఇది పౌరసత్వాన్ని ఇస్తుంది. ఓకే, ఆ తర్వాత ఆస్కార్ 2024 ఆస్కార్ అవార్డుకి ఓపెన్ హైమర్ అనే మూవీ ఇది జపాన్లో వేసిన అణుబాంబుల మీద మూవీ తీశారు. ఓకే, జపాన్లో అణుబాంబులు ఎక్కడెక్కడ వేశారు? హిరోషిమా, నాగసాకి. ఎప్పుడు వేశారు? 1945. ఎందుకు వేశారు అంటే సెకండ్ వరల్డ్ వార్లో జపాన్ సరెండర్ చేయట్లేదు. సో సరెండర్ చేయడానికని అమెరికా జపాన్పై 2 అణుబాంబులను వేసింది. ఓకే, ఏమేమి సిటీలు అంటే హిరోషిమా, నాగసాకి. అది 6th క్లాస్ లెవెల్, చాలా సింపుల్ క్వశ్చన్, అది అడగకపోవచ్చు. కొంచెం టఫ్ క్వశ్చన్ ఏంటంటే, టాపర్ లెవెల్ క్వశ్చన్ ఏంటంటే ఆ బాంబు పేర్లు ఏంటి. అండ్ ఇంకా కొంచెం టఫ్ ఏంటంటే ఏ బాంబు ఏ సిటీ మీద వేశారు. ఓకే, లిటిల్ మ్యాన్ అనేది ఒక బాంబు. ఓకే, ఇంకోటి ఫ్యాట్ బాయ్, ఇంకో బాంబు. ఓకే, అది మీరు ఒకసారి గూగుల్ చేసుకోండి, లిటిల్ మ్యాన్ని ఏ సిటీలో వేశారు, ఫ్యాట్ బాయ్ని ఏ సిటీలో వేశారు అనేది. ఆ తర్వాత 16th ఫైనాన్స్ కమిషన్, ఇది నిన్న ఎడిటోరియల్లో కూడా వచ్చింది. ఓకే, ఇది కూడా దీని గురించి కూడా 16th ఫైనాన్స్ కమిషన్ ఎవరు చైర్మన్ అంటే అరవింద్ పనగరియా. దట్స్ ఇట్.